హలో హాయ్, నేను మీ సత్య. ఈరోజు నేను బొబ్బట్లు చేశాను. నేను నా స్టైల్లో బొబ్బట్లు ఎలా చేశానో చెప్తాను. ముందుగా శనగపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడికాక దాన్ని మంచిగా ఉడబట్టుకోవాలి. మిగిలిన వాటర్తో కట్టుచాట్ చేసుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు పిండి కలిపి పెట్టుకోవాలి. మైదా పిండి తీసుకున్న గోధుమ పిండితో కూడా మంచిగా వస్తాయి. సో నేను మైదా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. ఇప్పుడు వాటర్ తోటి చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా నాననివ్వాలి పిండిని, అప్పుడే మెత్తగా వస్తాయి. చూడండి, అలా మెత్తగా అయింది పిండి. సో ఇప్పుడు బెల్లంని తురిమి పెట్టుకున్నాను. నేను చక్కెరతో కూడా చేసుకుంటారు బొబ్బట్లు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పప్పు వేసి బెల్లం వేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో సోంపు కూడా వేస్తారు, బాగుంటుంది, బట్ నేను వేయలేను. ఇప్పుడు మంచిగా పూరి టైపు పిండిని ఒత్తుకొని దాంట్లో పూర్ణం పెట్టి ఇలా చుట్టుకోవాలి. ఒక కవర్ తీసుకొని ఆయిల్ రుద్దుకొని ఆ ముద్దలో పెట్టి ఇంకో కవర్ దాని మీద వేసి ఇలా చేయితోటి ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు చేయితోటి రాకపోతే మనం చపాతీ చేసుకునే కర్రతోటి కూడా చేసుకోవచ్చు. ఇలా స్లోగా తీసి పెంక మీద వేసి ఆయిల్ పోసుకుంటూ తిప్పుకుంటూ కాలవాలి. అంతే, బొబ్బట్లు రెడీ. మంచిగా వేడి వేడి బొబ్బట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్తో వస్తాను.